హలో నేను మిస్ రావు. ఇజ్రాయెల్నే కాదు, ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నట్టు అమెరికాను కూడా వదిలేది లేదంటూ ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిజంగా అంత బలం ఉందా అని అంటే ఆయనేమో 260 అడుగుల లోతులో ఉన్నట్టు బంకర్లో ఉన్నాడట ఖమేనీ. ఈ ఖమేనీని చంపేస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చెప్తూ ఉన్నాడు. అప్పుడే యుద్ధం ఆగిపోతుందని చెప్పి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి చెప్తున్నారు. మరోవైపు ఖమేనీ మాత్రం 260 అడుగుల లోతు బంకర్లో ఉన్నారు. ఆయన దగ్గరలోనే ఇరాన్కు సంబంధించినటువంటి అణ్వాయుధాలు, అణు స్థావరాలు ఉన్నాయని చెప్పి అమెరికా గ్రహించింది, అమెరికా గుర్తించింది. అందుకే ఆ స్థావరాలను ధ్వంసం చేయాలనుకుంటున్నారు. ఈ లోపుగానే సూపర్ సానిక్ మిజైల్స్ ని ప్రయోగిస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ మీద. ఆ దెబ్బకు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అమెరికా అంబాసిడర్ కార్యాలయం కూడా ధ్వంసం అయిందని చెప్పి తాజాగా తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా సైన్యం డైరెక్ట్ గా యుద్ధానికి వస్తుందంటే, ఒకవేళ యుద్ధానికి వస్తే అమెరికాకి కూడా బుద్ధి చెబుతామని అంటుంది ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చెప్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో అమెరికా అలాగే ఇజ్రాయెల్ రెండు కలిసి సంయుక్తంగా తెర వెనుక ఒక ఆపరేషన్ ని చేశాయని కూడా తెలుస్తుంది. ఏంటి అని అంటే, ఇరాన్లో లిబరేషన్ గార్డ్స్ అని చెప్పి ఒక ఉద్యమం నడుస్తుంది. ఇస్లామిక్ దాని మీద నడుస్తున్నదే. దానికి సంబంధించినటువంటి లీడరు ఇప్పుడు ప్రజా ఉద్యమం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ప్రజా ఉద్యమం రావాలి, ప్రజా ఉద్యమం వస్తేనే యుద్ధం ఆగిపోతుంది అని చెప్పి రాచరికపు గతం తాలూకు లీడర్లు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్గా ఖమేనీ అసలు ఎందుకు వారసును ప్రకటించారో ఏమో తెలియదు, కానీ అమెరికా ఇజ్రాయెల్ మాత్రం చాలా క్లియర్గా చెప్పింది, ఖమేనీని చంపిన తర్వాత మాత్రం యుద్ధం ఆగిపోతుంది అని చెప్పి. ఇలాంటి పరిస్థితుల్లో ఖమేనీ వారసును ప్రకటించారు. ఆయన రెండో కుమారుడు మొజ్దాబాని ఇరాన్ సుప్రీం లీడర్గా ప్రకటించేశారు. కాకపోతే అఫీషియల్ ఇంకా బయట రాలేదు. బట్ మొజ్దాబాని ఇరాన్ సుప్రీం లీడర్గా ప్రకటించేశారు. ఈ మార్పు వెనుక అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్లో అంతర్గతంగా గత రాజరిక పాలన తాలూకు ఆనవాళ్ళు ఉన్నాయి. దాన్ని సమర్థించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రెవల్యూషనరీ గార్డ్స్ అని కొంతమంది ఉన్నారు అక్కడ. వాళ్ళు గత రాచరికపు తాలూకు మద్దతుదారులు. వాళ్ళు ఇప్పుడు ప్రజా తిరుగుబాటు కోసం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ తప్పుకొని ఆయన వారసునిగా మొజ్దాబాను అనౌన్స్ చేశారని చెప్పి కూడా తెలుస్తుంది. ఈ పరిణామం అంతా కూడా అమెరికా తెర వెనుక ఉండి నడిపిస్తుంది అనేది ఒక వర్షన్ అయితే, మరో వర్షన్ ఏంటంటే అసలు ట్రంప్ గజగజ వణిగిపోతూ ఉన్నారు ఇరాన్ ప్రయోగిస్తున్నటువంటి సూపర్ సానిక్ మిజైల్స్ కారణంగా అని చెప్పి అంటున్నారు. ఇజ్రాయెల్ని ఆల్మోస్ట్ పెద్ద పెద్ద నగరాల్ని ఇరాన్ ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్కు ఉన్నటువంటి ఎయిర్ డోమ్ దానికి కూడా తూట్లు పొడిసేలాగా సూపర్ సానిక్ మిజైల్స్ దూసుకు వెళ్తున్నాయని చెప్పి ఇప్పుడు అంతర్జాతీయ దౌత్యవేత్తలు చెప్తున్నారు. ఇరాన్ గతం కంటే చాలా బలంగా ఉంది, ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంది. రష్యా నుంచి S-3 అనేటువంటి రాడార్ని తెచ్చుకుంది. అది ఇజ్రాయెల్ ప్రయోగించేటువంటి డ్రోన్స్ని కానీ మిజైల్స్ని కానీ ఎక్కడికక్కడ తుత్తినీయలు చేస్తుంది, ధ్వంసం చేసేస్తుంది. ఆ కారణంగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద విజయవంతమైనటువంటి పోరుని సాగిస్తుంది. ఇది చూసిన తర్వాత ట్రంప్ వణిగిపోతూ ఉన్నారు. అందుకే ఆయన G7 సమావేశాలను కూడా అర్ధాంతరంగా ముగించుకొని హడావుడిగా వైట్ హౌస్ చేరుకొని అక్కడ సిట్యుయేషన్ రూమ్ లో కూర్చొని మొత్తం పరిశీలిస్తూ ఉన్నారు అని చెప్పి సమాచారం. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని పిలిపించుకొని విందుకి ఆయన ఇరాన్కి మద్దతు ఇవ్వద్దని చెప్పి పాకిస్తాన్ ని ప్రాధేయపడుతున్నటువంటి పరిస్థితి అమెరికా అధ్యక్షుడు. ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా. అలాంటి అమెరికాకి అధ్యక్షుడు ట్రంప్. ఆయన ఇరాన్కి పాకిస్తాన్ మద్దతు ఇస్తుందేమో అనేటువంటి ఆందోళనతో
ఆర్మీ చీఫ్ ని పిలిచి విందు ఇచ్చి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు మీరు మద్దతు ఇవ్వద్దు అని చెప్పి. ఇంతకంటే అమెరికాకి అవమానం మరొకటి ఉండదు. యుద్ధం జరుగుతున్నట్టు సమయంలో ఇజ్రాయెల్ అలాగే ఇరాన్కి, ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ అమెరికా అని చెప్తుంది ఇరాన్. ఇజ్రాయెల్ తర్వాత నెక్స్ట్ అమెరికా అని చెప్తుంది. ఇజ్రాయెల్ ఏం చెప్తుంది? ఇరాన్ తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్ అని చెప్తుంది. పాకిస్తాన్ పూర్తిగా మద్దతు ఇస్తూ ఇరాన్కి ప్రకటించింది ఈ మధ్యకాలంలో. అలాగే టర్కీ మద్దతుగా ఉంది. 21 ఇస్లాం దేశాలు ఇరాన్ వైపు ఉన్నాయి. ఇస్లాం వర్సెస్ యూదులాగా ఆ యుద్ధం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఆ యాంగిల్లో వెళ్తే కనుక ఇస్లాం ఆర్మీ ఏర్పడుతుంది, ఇస్లాం ఆర్మీ ఏర్పడాలి అని చెప్పేసి ఇరాన్కు సంబంధించినటువంటి మిలిటరీ లీడర్ పిలుపును కూడా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వణికిపోతున్నట్టు పరిస్థితి. బేసికల్గా ఆయన బిజినెస్ మ్యాన్, అంతే తప్ప ఆయనేమి రూలర్ కాదు. అందుకే యుద్ధాలు వద్దనుకుంటాడు ఆయన. ఒకసారి యుద్ధం వచ్చిన తర్వాత ఆ యుద్ధం నుంచి విరమించుకోవడానికే ప్రయత్నం చేస్తారు. యుద్ధం రాకుండా ఉండాలని కోరుకుంటాడు ఆయన. కానీ యుద్ధం వచ్చింది ఇజ్రాయెల్కి, ఇరాన్కి. కారణం ఇరాన్లో అణు అస్త్రాలు, అణుస్థావరాలు పెరిగిపోతున్నాయి. అణు బాంబు తయారు చేయడానికి సమీప భవిష్యత్తు ఉంది. సమీప భవిష్యత్తులోనే అణు బాంబులు తయారు చేయడానికి ఇరాన్ సిద్ధమైంది, కొన్ని నెలల వ్యవధిలోనే. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి అమెరికా ఇజ్రాయెల్ని పురమాయించి యుద్ధానికి దించింది. ఇజ్రాయెల్ యుద్ధానికి దిగిన తర్వాత ఇరాన్ చేస్తున్నటువంటి యుద్ధానికి ఇజ్రాయెల్ సాంకేతిక పరంగా హై ఎండ్లో ఉన్నప్పటికి కూడా వణికిపోతుంది. అమెరికా సహాయాన్ని కోరుతుంది, అమెరికా సహాయం చేస్తూ అని అంటుంది. కానీ అమెరికా డైరెక్ట్గా రంగంలోకి దిగడానికి భయపడుతుంది. ఎటువైపు నుంచి ఇస్లామిక్ దేశాలు అమెరికా మీద దాడి చేస్తాయో తెలియనటువంటి సిచ్యువేషన్, అలాంటి ఆందోళన ట్రంప్ని వెంటాడుతోంది. అందుకే ట్రంప్ ఆయన కూడా సిచ్యువేషన్ రూమ్లో, ఒక రకంగా చెప్పాలంటే అది కూడా ఒక బంకరే. ఆ బంకర్లో ట్రంప్ ఉంటూ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆయుధ సంపత్తిని అందజేస్తున్నారు ఇజ్రాయెల్కి. కానీ డైరెక్ట్ యుద్ధంలో అమెరికా సైన్యం దిగలేకపోతుంది, భయపడుతోంది. యాక్చువల్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని విందుకు పిలిచినప్పుడే అమెరికా బలహీనపడింది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒక మామూలు దేశం, ఒక పేద దేశం పాకిస్తాన్, అలాంటి దేశాన్ని ఇరాన్కి సపోర్ట్ చేయొద్దంటూ వేడుకుంటుంది అగ్రరాజ్యం అమెరికా. అంటే దీనికన్నా దిగజారుడు వ్యవహారం అమెరికాది, ట్రంప్ది ఉండదేమో. నేతాన్యాహు బెటరు. యుద్ధంలో ఒకవేళ భారీగా నష్టపోయినప్పటికి కూడా విజయం మాదే అని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ని చంపేస్తామని చెబుతున్నారు. అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ని మార్చేసేటువంటి ప్రయత్నం కూడా తెర వెనుక అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నాయి. కానీ డైరెక్ట్ ఫైట్కి ఇరాన్కి సిద్ధం కావట్లేదు అనేది అర్థం అవుతుంది. సో మొత్తం మీద తెర వెనుక ఆపరేషన్ ఇప్పుడు సుప్రీం లీడర్ను మార్చడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పి తెలుస్తుంది అమెరికా, ఇజ్రాయెల్. బట్ క్షేత్రస్థాయిలో యుద్ధం విషయంలో మాత్రం ట్రంపే వణికిపోతున్నాడు. ఆయనే బంకర్లోకి వెళ్ళి దాక్కునేటువంటి పరిస్థితి. ఇరాన్ సుప్రీం లీడర్ 260 అడుగుల లోతులో ఉన్నటువంటి బంకర్లోకి వెళ్ళి దాక్కుంటే ట్రంప్ మైదాన ప్రాంతంలో ఉండేటువంటి వైట్ హౌస్ లో సిచ్యువేషన్ రూమ్ లో దాక్కున్నాడు. అక్కడి నుంచి మానిటర్ చేస్తున్నారు. అంటే ఒక అగ్రరాజ్యానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ట్రంప్, అలాంటి ఆయనే ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ భయపడుతూ G7 దేశాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ దాక్కున్నటువంటి పరిస్థితి, పాకిస్తాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే బహుశా అమెరికా చరిత్రలో ఇంతకన్నా దిగజారినటువంటి రోజు మరొకటి ఉండదేమో అనేటువంటిది దౌత్యవేత్తలు చర్చించుకుంటున్నటువంటి సందర్భం. మరి నిజంగానే అమెరికా అధ్యక్షుడు భయపడుతున్నాడా ఇరాన్ చూసి? ఇస్లామిక్ ఆర్మీ ఏర్పడుతుందని చెప్పి భావిస్తున్నారా? అందుకే ఆయన పాకిస్తాన్ తోటి పిలిచి మాట్లాడుతున్నారా? బంకర్లో ఆయన కూడా దాక్కున్నాడా? ఈ ప్రచారం మొత్తం నిజమేనా? ట్రంప్ భయపడుతున్నట్టు కనిపిస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన అంశాలు మీకు ఏమైనా తెలుసుంటే షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.